పీజీ అకామిడేషన్ హాస్టల్స్ వీటి గురించి గత ఎపిసోడ్లో మనం వివరించుకున్నాం. అందులో ఒక నూతన అంశం ఏంటంటే యాక్చువల్గా బిల్డింగ్ అప్రూవల్స్లో ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ అనేటప్పుడు ఫైర్ అండ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ బిల్డింగ్కి ఫైర్ అండ్ సేఫ్టీ అప్రూవల్స్ ఉండాలి అధికారుల దగ్గర నుంచి, అలాగే ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉండాలి. మీరు చూడండి, మనస్ఫూర్తిగా మీరు ఒక్కసారి పరిశీలించండి, ఏ హాస్టల్లో అయినా ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయా, అలాగే ఫైర్ సేఫ్టీ అప్రూవల్స్ ఉన్నాయా? గతంలో నేను చెప్పినప్పుడు అసలు వాళ్ళు ఈ అపార్ట్మెంట్స్ తీసుకొని అప్రూవల్ లేకుండానే బోర్డ్స్ పెట్టేసి వాళ్ళు రన్ చేసినప్పుడు అసలు ఫైర్ సేఫ్టీ అప్రూవల్ ఎక్కడ ఉంటుంది? అలాగే ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా ఉండవు. అయితే దీనివల్ల ప్రమాదం ఏంటంటే ఏదైనా ఫైర్ జరగనంత వరకు ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. ఫైర్ కనుక జరిగింది అంటే ఏవైనా సరే ఫైర్ సేఫ్టీ కనుక లేకపోతే ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ హాస్టల్స్లో ఉండే వాళ్ళు తక్కువ మంది ఉండరు. అందులో వీళ్ళందరికీ కూడా గ్యాస్ని ఉపయోగిస్తుంటారు. అసలు యాక్చువల్గా కమర్షియల్ గ్యాస్, ఇక్కడ పర్సనల్గా వీళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ గ్యాస్ కాకుండా డొమెస్టిక్ గ్యాస్ని ఉపయోగిస్తూ ఉంటారు. చాలా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. ఏ మాత్రం గ్యాస్ లీకేజ్ జరిగినా, కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఇలాంటి ప్రమాదాలు ఏది జరిగినా కూడా ఫైర్ అనేది జరుగుతుంది. ఫైర్ కనుక జరిగితే ఒక అపార్ట్మెంట్ కాలిపోవడమే కాదు, లేకపోతే హాస్టల్ కాలిపోవడమే కాదు, అందులో ఉండేటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి. పైగా రెసిడెన్షియల్ జోన్స్లో చాలా చోట్ల ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ రన్ చేస్తే ఆ ప్రమాదాలు ఆ పక్కనటువంటి రెసిడెన్షియల్ జోన్లో కూడా అడ్డుకునేటువంటి వ్యాపించి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. వాడు మాత్రం ఓనర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, వేరే ఇంటికి ఇచ్చేసాం, అక్కడ హాస్టల్ రన్ అయినా లేకపోతే ఏదైనా మాకేంటి సంబంధం, లేకపోతే వాళ్ళ లోపల ఉండేటువంటి ఏ ప్రమాదం జరిగినా మాకేంటి సంబంధం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓనర్స్ కూడా లైబుల్. ఓనర్స్ అందరూ చదువుకునే వాళ్ళే. వాళ్ళ అపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఏ వస్తువు ఏదైనా సరే సమాజానికి హానికరంగా ఉంటే మాత్రం దాని బాధ్యత కూడా ఓనర్ కూడా భరించాల్సి ఉంటుంది. ఇది అతికిచ్చే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం. మీకు ఈ మధ్య కాలంలో కనుక చూస్తే ఆపరేషన్ గరుడ అని ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా తనిఖీలు జరిగాయి. ఈగల్ టీం అనేది ఒకటి ఫామ్ అయ్యి అందులో పోలీసులు ఉన్నారు, తర్వాత డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలా ఇతర అధికారులతో కలిసి వాళ్ళు ఏం చేశారంటే మెడికల్ ఏజెన్సీస్ మీద, షాపుల మీద, హోల్సేలర్స్ మీద దాడులు చేశారు. ఏంటంటే ఇక్కడ చాలా వరకు డ్రగ్స్, అంటే హ్యాబిట్ ఫార్మేటివ్ డ్రగ్స్ కానీ, ట్రాంక్యులైజర్స్ కానీ, సైక్రాటిక్ డ్రగ్స్ కానీ, ట్రాంక్యులైజర్స్తో పాటు సెడిటివ్ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా బయట మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి, ప్రిస్క్రిప్షన్ లేకుండా వెళ్ళిపోతున్నాయి అన్నటువంటి ఒక అనుమానంతో విస్తృత తనిఖీలు చేశారు. చాలా మందిని పట్టుకున్నారు, జైలుకి పంపించారు. దానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్యంగా యువత మత్తుకి లోనవటం. ఎప్పుడైతే గంజాయి ఇలాంటివి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అరికట్టిందో వాళ్ళు ఏం చేశారంటే ఆ హ్యాబిట్ని అధిగమించడానికి ఇలాంటి డ్రగ్స్ని ఆశ్రయించడం మొదలుపెట్టారు. అయితే దీనికి మూలాలు ఎక్కడున్నాయో తెలుసా మీకు? ఎక్కువగా యువత వీటికి మత్తుకు లోబడిపోవటం, ఎక్కువగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా బయట వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు చేయటం, చదువుకోవటం, వాళ్ళ మీద నిరంతర నిఘా లేకపోవటం. దాంతో మీకు ఇంకొక ఇదేంటంటే తోటి సహవాసం, తోటి వాళ్ళతో ఫ్రెండ్షిప్. అది మంచి ఫ్రెండ్షిప్ అయితే పర్వాలా, కానీ అవతల వాళ్ళకు కూడా కొన్ని అలవాట్లు ఉంటే ఆ అలవాట్లని ఈ ఫ్రెండ్షిప్ మీద మిగతా వాళ్ళ మీద కూడా రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అవకాశం ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే హాస్టల్స్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే షేరింగ్ ప్రాతిపదిక మీద కనుక మీరు తీసుకుంటే ఒక రూమ్ కనుక ఇద్దరు షేరింగ్ చేసుకోవచ్చు, కానీ దాని రెంటలు భరించేటువంటి వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈ డబుల్ షేరింగ్కి వెళ్ళరు. పోనీ ఉద్యోగాలు చేసే వాళ్ళు వెళ్తారా అంటే ఈరోజు ఉద్యోగాలు కనుక మీరు చూసుకుంటే చాలా తక్కువ శాలరీస్తోనే మీకు ఇనిషియేటివ్గా వస్తున్నాయి. దాంతో వీళ్ళు డబుల్ షేరింగ్కి వెళ్ళి ఇంత రెంటలు భరించవలసిందంటే సింగిల్గానే ఒక అపార్ట్మెంట్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు. అందుకని డబుల్ షేరింగ్కి వెళ్ళేవాళ్ళు తక్కువ, ఏసీకి వెళ్ళేవాళ్ళు తక్కువ, నాన్ ఏసీ రూమ్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఒక రూమ్కి మినిమం 4 ఉంటారు. సో ఈ 4లో కనుక మీరు తీసుకుంటే నలుగురు ఒకే రకంగా ఉంటారా? ఒకే రకమైన మనస్తత్వంతో ఉంటారా? ఒకే రకమైన అలవాటుతో ఉంటారా? ఉండరు. కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, ఒకరికి మద్యం తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది మత్తు పదార్థాలు వాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక రూమ్లో ఉన్నప్పుడు
ఆ నెల సహవాసం చేస్తే వాళ్ళు వీరు వీరు వాళ్ళు అవుతారని చెప్పి ఒక సామెత ఉంది కదా, అది నిజం కూడా. వాళ్ళు తమ అలవాట్లని ఎదుటివారి మీద కూడా రుద్దేటువంటి అలవాటు లేకపోతే అవకాశం చాలా ఉంది. ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే అందులో మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వాడికి అలవాటు పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఇలాంటి హాస్టల్స్లో మరి నిరంతర పర్యవేక్షణ ఉంటుందా? నిరంతరంగా వార్డెన్ ఉంటారా? అన్ని పరిశీలిస్తూ ఉంటారా? తూతూ మంత్రంగా నడిచేటువంటి పీజీ అకామిడేషన్ హాస్టల్స్ 80% చెప్తున్నానండి. 20% మంచి హాస్టల్స్ కూడా ఉన్నాయి, వాటిని నేను కాదని అనట్లేదు. ఈ 80% హాస్టల్స్లో వార్డెన్ పర్యవేక్షణ ఉండదు, వార్డెనే సరిగా ఉండడు. అలాంటప్పుడు వీళ్ళు ఏ అలవాట్లకు లోనవుతున్నారు, ఏమి వాడుతున్నారు, వీళ్ళు ఎటువంటి పనులకి ఉపక్రమిస్తారు, ఇది కనుక మనం చూసుకుంటే ఒక సెడేటివ్ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వ్యక్తి అది కనుక వాడకపోతే పిచ్చివాడైపోతాడు. అంటే ఇంకా అతను అది లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితికి వస్తాడు. దాని గురించి అతను ఏదైనా చేస్తాడు. డబ్బు ముందు ఇస్తాడు, రాకపోతే బెదిరిస్తాడు, లేకపోతే ఎలాగైనా సరే సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి పీజీ అకామిడేషన్ హాస్టల్స్ మీద కూడా ఆపరేషన్ గరుడ గనక చేపడితే మీకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజా సంఘాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈగల్ టీం కూడా దీని మీద దృష్టి సారించవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా కనుక ఈ పీజీ అకామిడేషన్ హాస్టల్స్ నిర్వాహకులు చాలా వరకు పొలిటికల్గా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వీళ్ళకి ఏమైనా అధికారులు మద్దతు ఇస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇంత పబ్లిక్గా ఫైర్ సేఫ్టీ లేకుండా పీజీ అకామిడేషన్ హాస్టల్స్ రన్ చేస్తూ ఉంటే ఈ హాస్టల్స్ నిర్వాహకులు మేజర్ ఏం చేస్తారంటే ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఒక మినిస్టర్ దగ్గరకో వెళ్తారు. ఎందుకంటే జనగా ఎవరైనా సరే ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారంటే ప్రజానాయకులు ఆహ్వానిస్తారు, వాళ్ళతో ఫోటో తీయించుకుంటారు, ఒక వీడియో తీయించుకుంటారు, వాళ్ళ ఫోన్లు డీపీల్లో వాటిని పెడతారు. మాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, మాకు ఆ మంత్రి తెలుసు, మాకు ఆ పోలీస్ ఆఫీసర్ తెలుసు, నా ఫోటోలు కూడా ఫ్రేమ్ చేయించేసి హాస్టల్లో కూడా పెడుతున్నారు. దీంతో ఎవరైనా క్వశ్చన్ చేయడానికి వచ్చినప్పుడు మినిస్టర్తో అయిన ఫోటో ఉందా, ఒక ఎమ్మెల్యేతో అయిన ఫోటో ఉందా, ఒక సినిమా స్టార్తో అయిన ఫోటో ఉందా, ఎందుకులే మనకి గొడవ అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల అయితే నిజంగా ఫోటో తీయించుకున్నారంటే అది కూడా ఉండదు. ఈరోజు మీకు జిమిక్స్ గ్రాఫిక్స్ అన్నీ కూడా తెలుసు. అవసరమైతే ఒక రాజకీయ నాయకుడి పక్కన ఫోటో మామూలుగా గ్రాఫిక్స్లో కూడా తీసేసుకొని పెట్టేయించుకోవచ్చు. అలాంటివి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు చేసి నిజంగా వాళ్ళని పబ్లిక్లో ఒక రకమైనటువంటి ఈ సెడేటివ్ డ్రగ్స్కి అలవాటు చేసేటువంటి యంత్రాలలాగా ఈరోజు హాస్టల్స్ తయారవుతున్నాయంటే అది నిజమే అని చెప్పి అనిపిస్తుంది. అయితే అసలు ఈ సెడేటివ్ డ్రగ్స్ ఎలాగ వస్తున్నాయి వీళ్ళకి ఏదో మరొక అంశం. యాక్చువల్గా మీకు మెడికల్ ఫార్మసీలోకి వెళ్ళి వీళ్ళు కనుక అడిగితే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు, మరి ప్రిస్క్రిప్షన్ లేకుండా వీళ్ళకి ఎలాగ వస్తున్నాయి? ఆన్లైన్ ఫార్మసీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ఈరోజు ప్రతిదీ చాలా ఈజీగా పొందేటువంటి అవకాశం వచ్చేసింది. మీరు చూడండి, లేడీస్ వాడే ఒక గర్భస్రావానికి వాడేటువంటి డ్రగ్స్ అది మీకు విచ్చలవిడిగా మార్కెట్లో దొరికేస్తుంది. తర్వాత నేను చెప్పేటువంటి సెడేటివ్ డ్రగ్స్ అది ఈజీగా దొరికేస్తుంది. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్గా వాడే డ్రగ్స్ అవి ఈజీగా దొరికేస్తాయి. ఏంటి ఇంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయంటే కేవలం ఆ ప్రిస్క్రిప్షన్ని దొంగతనంగా డూప్లికేట్గా తయారు చేయడం. ఇది ఎలా తయారు చేస్తారంటే ఒక డాక్టర్ పేరు పెట్టి తర్వాత ఒక రిజిస్టర్ నెంబర్ ఎక్కడి నుంచో చూసి దాన్ని ఈజీగా తయారు చేసి అప్లోడ్ చేసేస్తే ఆన్లైన్ ఫార్మసీ నుంచి మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మామూలుగా రిపీటెడ్గా ఏదో ఒక క్వశ్చన్లు అడుగుతారు, మేము వాడుతున్నాం అని చెప్పగానే మీకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినట్టుగా మీ ఇంటికే పంపించేస్తున్నారు. అంటే హాస్టల్ అనుకోండి, హాస్టల్కి పంపించేస్తారు. దాంతో విచ్చలవిడిగా మందులు బయట మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఫార్మసీలు అయితే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూసి మాత్రమే ఇస్తున్నారు. అక్కడ రావట్లేదు ప్రాబ్లం. ఈ ఆన్లైన్ ఫార్మసీ నుంచి మాత్రమే ఈ డ్రగ్స్ విపరీతంగా మార్కెట్లోకి వస్తున్నాయి. నేను చెప్పినట్టు అనేక రకాలైనటువంటి డ్రగ్స్. కొంతమంది డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. కొంతమందికి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని మందులు అవసరం. అలాంటి వాళ్ళకి వాడేటువంటి మెడిసిన్స్ కూడా ఈరోజు మార్కెట్లోకి వస్తుంది, వాటిని విలువగా వాడేస్తున్నారు. కొంతమంది దగ్గుకి కఫ్ సిరప్లు వాడతారు. ఆ కఫ్ సిరప్లో కొంచెం సెడేటివ్ గుణాలు ఉన్నటువంటి కఫ్ సిరప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ ఆన్లైన్ ఫార్మసీ ద్వారా ఈజీగా వీళ్ళు పొంది వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు. అంతెందుకంటే ఇంజెక్షన్స్ కూడా కొన్ని
ఆపరేషన్స్కి సెలెక్టివ్గా వాడతారు. అలాంటి ఇంజెక్షన్స్ కూడా ఈరోజు ఆన్లైన్ ఫార్మసీ ద్వారా వీళ్ళు సృష్టించేస్తున్నారు. ఎలాగంటే ఈ దొంగ డాక్టర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్స్ ద్వారా. అయితే ఇంకో రకమైనటువంటి ఇది కూడా ఉంది. నకిలీ డాక్టర్ల హవా కూడా దీనికి ప్రధాన కారణం. కానీ గతంలో చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్లో నకిలీ డాక్టర్లు స్వైర విహారం చేస్తున్నారు అని. ఎందుకంటే విశాఖపట్నంలోనే చాలా చోట్ల నకిలీ డాక్టర్లు బోట్లు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి ఎంత విఘాతమో మీరు ఒకసారి ఆలోచించారా? ఒక డాక్టరు, నకిలీ డాక్టరు నిజమైన డాక్టరో తెలియకుండా కనుక వెడితే అక్కడ ఏదైనా ఇంజెక్షన్ కానీ చేసి తర్వాత డయాబెటీస్కి వాళ్ళకి ఏదో మెడిసిన్స్ రాసి, బీపీకి మెడిసిన్స్ రాసి, ఒక 10th క్లాస్ పాస్ అవునట్టు వ్యక్తి కూడా ఎండి జనరల్ మెడిసిన్ లేకపోతే ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అని బోట్లు పెట్టుకొని చేస్తున్నారంటే మరి సమాజం విస్తుపోయేలా ఉందా? సమాజం సిగ్గుపడాలా? లేకపోతే వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరా? వీళ్ళ మీద తనిఖీలు జరపరా? అసలు వాళ్ళకి ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా వెరిఫికేషన్ జరుగుతుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలో నిజముందా లేదా అన్నది మీరు ఒకసారి బోర్డులో కనుక చూస్తే చాలా వరకు మీకు క్లియర్గా కనపడుతుంది. ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏంటండి? ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అల్లోపతి ట్రీట్మెంట్ చేయడం ఏంటండి? ఎవరైనా ఒకసారి బాగా చదువుకున్నారు కదా మీరు అందరూ సొసైటీలో, ఎప్పుడైనా ఆలోచించారు ఇలాంటి బోర్డులు చూసి? మీకే అవేర్నెస్ లేకపోతే ప్రభుత్వం మాత్రం ఎంతవరకు మీకు వచ్చి సహాయం చేయగలదు? కనీసం మీ బోర్డులో చూసినప్పుడైనా మీకు అనుమానం రావాలి కదా. ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏంటి, ఇతనేమో అల్లోపతి ట్రీట్మెంట్ చేయడం ఏంటి, ఇంజెక్షన్స్ చేయడం ఏంటి? ఒక్కసారి విద్యార్థులు కూడా ఆలోచించాలి. మాకు పట్టదులే, మాకు సంబంధం లేదులే అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కనీసం ఒక చదువుకున్న వ్యక్తి అయినా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కంప్లైంట్ కనుక ఇస్తే వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చెక్ చేస్తారు కదా. అసలు కంప్లైంట్ ఇవ్వడం ఏంటంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా బోర్డు పరిశీలించాలి కదా. అసలు వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంటని చెప్పేసి ఎక్కడికో ఛత్తీస్గఢ్ నుంచి ఒక నకిలీ సర్టిఫికేట్ పట్టుకొస్తున్నారు, ఎండి జనరల్ మెడిసిన్ బోర్డు పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ నెంబర్స్ క్రియేట్ చేస్తున్నారు, పెడుతున్నారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే గ్రామీణ వైద్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లను మాత్రమే పెట్టుకోవాలి, అలాగే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, వాళ్ళు డాక్టర్ని కూడా పెట్టుకోకూడదు. కొంతమంది డాక్టర్ని పెట్టుకుంటున్నారు, క్లినిక్లను పెడుతున్నారు, హాస్పిటల్స్ అని పెడుతూ వాళ్ళు యాక్చువల్గా ఈ డయాబెటిక్, బీపీ, ఈ సర్జరీస్, చిన్న సర్జరీలు కూడా చేయకూడదు, అలాంటివి కూడా చేస్తున్నారంటే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మనం సమాజంలో ఉన్నప్పుడు ఇలాంటి నకిలీ డాక్టర్లు లేకపోతే మిగతా వాళ్ళు ఈ ప్రిస్క్రిప్షన్స్ ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. ఈ ప్రిస్క్రిప్షన్ ఒక ఫార్మసీకి వచ్చినప్పుడు ఆ ఫార్మసీ వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయకూడదా? ఈ క్వశ్చన్ కూడా ఫార్మసీ వాళ్ళకి వస్తుంది. దాంతో కొన్ని ఈ ప్రిస్క్రిప్షన్స్ బేస్డ్ మీద కూడా ఈ సర్టిఫికేట్ డ్రగ్స్ బయటకు వచ్చేస్తున్నాయి, హాస్టల్స్కి చేరుతున్నాయి. మరొక సర్వే అనుకోండి లేకపోతే ఒక పందా అనుకోండి, చాలా వరకు యువత ఈ హాస్టల్స్లో చేరి ఈ సైట్రూ డ్రగ్స్ని వాడుతున్నారు అనేటువంటి ఒక వాదన మాత్రం ప్రబలంగా వినిపిస్తుంది. ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా, ఇది తెలుసుకోవాలంటే ముందస్తు వీళ్ళకి అప్రూవల్ ఉందా లేదా? ఈ హాస్టల్స్కి 80% అప్రూవల్ లేదు, ఇది వాస్తవం. చాలా చోట్ల మీకు ఇది కనబడుతుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కనబడుతుంది, తెలంగాణలో కూడా ఉంది. విశాఖపట్నం చూసుకుంటే మధురవాడ, ఎంటాడ, పెందుర్తి, అక్కయ్యపాలెం, జగదాంబ జంక్షన్, ఎక్కడ పడితే అక్కడ అప్రూవల్ అయినటువంటి వాళ్ళు వెళుతూ ఉంటే, ఇవి నిర్వహిస్తూ ఉంటే జీవీఎంసీ అధికారులు ఎందుకు వీళ్ళకి దృష్టికి రాకుండా ఉంది అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం ఉందా లేదా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అలాగే నేను చెప్పినట్టు సమాజానికి విఘాతం కలిగించేటువంటి సైట్రూ డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి కూడా ఏమన్నా వీళ్ళకి చేరుతున్నాయా? అలాగే స్లీపర్ సెల్స్ ఈ విద్యార్థుల ముసుగులో కానీ లేకపోతే ఒక ఉద్యోగస్తుల ముసుగులో కానీ నకిలీ ఐడెంటిటీ కార్డు సృష్టించుకొని ఇతర దేశాల నుంచి వచ్చి వీటిలో ఏమైనా తలదాచుకుంటున్నారా అని కూడా కొంతమంది అనుమానాలు చెలదెగుతున్నాయి. సో వీటన్నిటిని నివృత్తి చేయాలంటే ప్రతి హాస్టల్ మీద అసలు వీళ్ళకి ఫైర్ సేఫ్టీ ఉందా, అప్రూవల్స్ ఉన్నాయా, రన్ చేయడానికి వీళ్ళకి అథారిటీ ఉందా, వార్డెన్స్ ఉన్నారా, అసలు అన్ని నామ్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా, ఇది కూడా పరిశీలించవలసిన అవసరం ఉందని కూడా చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, మిగతా ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి, చదువుకోవాలి అని చెప్పి తల్లిదండ్రులు భావిస్తారు, నమ్ముతారు, హాస్టల్స్ నమ్ముతారు, వార్డెన్స్ నమ్ముతారు, వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెడతారు. కానీ చివరికి ఏం జరుగుతుంది? ఇక్కడికి వచ్చేసిన తర్వాత
పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకి ఇక్కడ రకరకాల వ్యసనాలకు లోనే వాళ్ళ భవిష్యత్తు కనుక పోయిందంటే వాళ్ళ భవిష్యత్తు పోవడమే కాదు, యువత నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి అంశాలు కనుక చూసుకుంటే, ఒక పీజీ అకామిడేషన్ హాస్టల్స్తో పాటు నకిలీ డాక్టర్లు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు. తర్వాత నేను చెప్పినటువంటి ఈ డ్రగ్స్ అవి విచ్చలవిడిగా అయ్యేటువంటి అవకాశాలు చెప్పాను. వీటన్నిటినీ కనుక ఎప్పుడైతే కట్టడి చేయగలుగుతామో నవ సమాజాన్ని మనం స్థాపించడానికి ముందడుగేసిన వాళ్ళు అవుతాం. యువతలో నిర్వీర్యం కాకుండా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఈరోజు అన్నీ నేర్చుకుంటున్నాం. మనకి ఒక మొబైల్ కనుక తీసుకుంటే అన్ని ఇన్ఫర్మేషన్స్ మనకు వస్తున్నాయి. కనీసం మీ పిల్లలు మీరు చదువుకునేటువంటి హాస్టల్స్లో పెట్టేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అన్నిటినీ సమాజం మీదకి తోసేయకండి. మీరు అన్నీ పరిశీలించి కరెక్ట్గా ఉంటేనే మీ పిల్లల్ని లేకపోతే మీ మీ వాళ్ళని జాయిన్ చేయండి. అందులో వాళ్ళు అభివృద్ధి చెందేట్టుగా చూడండి. అలాగే అధికారులు కూడా ఎక్కడా కూడా అప్రూవల్స్ లేనటువంటి ఈ హాస్టల్స్ కానీ నకిలీ డాక్టర్లు కానీ గుర్తించవలసిన అవసరం ఉందని కూడా చాలామంది కోరుతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత తక్షణం అధికారులు చర్యలు తీసుకోవడానికి చాలామంది ఆశిస్తున్నారు. ఆశ నెరవేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.